వెల్కమ్ బ్యాక్. అలనాటి రాజకీయవేత్తల విమర్శలు ఎంతో హుందాగా ఉండేవి. ఎన్నో ఆధారాలు ఉంటే తప్ప విమర్శలు చేసేవారు కాదు. ఒకవేళ విమర్శ చేయాలన్నా సూటిగా కాదు, వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. నాటి నేతల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మన నేటి తరం నేతలు నాటి నేతల రాజకీయ విజ్ఞతను మాత్రం వదిలేసినట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. ప్రతిపక్షాల్లో ఉన్న నేతలు ప్రభుత్వ పాలన సరిగా లేదని విమర్శలు చేయొచ్చు. అది వారి హక్కు. తమ విమర్శలతో గాడి తప్పుతున్న ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేలా ప్రతిపక్షాలు ఉండాలి. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఒకప్పటి నేతలు విలువలకే ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని సహేతుకంగా విమర్శించేవారు. కానీ నేటి నేతలు మాత్రం అవన్నీ మాకు తెలియదు, మా నోరు మా ఇష్టం అన్నట్టు ముందుకు సాగుతున్నారు. తొలితరం రాజకీయ నేతలు సభలో ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదు. ప్రత్యర్థి సభ్యుణ్ణి దూషించాలన్నా సభ్య పదజాలంతోనో లేక భాషా చమక్కులతోనో వ్యంగ్యంగా విమర్శించేవారు తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ దూషించేవారు కాదు. పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటేనే ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారు. సదరు ఆరోపణల్ని ఆమూలాగ్రం పరిశీలించి ప్రభుత్వాధినేతలు సమాధానమిచ్చేవారు. పార్లమెంటులో జాతీయ నేతలు ఎంత హుందాగా ఉండేవారో చెప్పటానికి ఓ చిన్న సంఘటన చెప్పుకుంటారు. 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రతిపక్షాలు లోక్సభలో వివాదం లేవనెత్తాయి. దీనికి నెహ్రూ స్పందిస్తూ అది చాలా చిన్న ప్రాంతం, అక్కడ గడ్డి కూడా మొలవదు, పూర్తి వ్యర్థ ప్రాంతం అని సమాధానమిచ్చారట. దానికి నాటి ప్రతిపక్ష నేత మదన్ మోహన్ మాలవ్య స్పందిస్తూ మీ తలపై కూడా ఏమీ మొలవదు, దాన్ని కూడా వ్యర్థ ప్రాంతం అంటామా అని ఓ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఇలా నాటితరం నేతల విమర్శల్లో హుందాతనం, సూటితనం కూడా ఉండేది. ఒక్క పార్లమెంట్లోనే కాదు, రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇలాంటి సంప్రదాయమే కొనసాగేది. పూర్వం కంప్లీట్గా అసలు స్పీకర్ గారు బెల్ కొట్టిండంటే ఒక్క నిమిషం లోపల మాట్లాడేవాళ్ళం కూర్చునేది. మరి అటువంటిది ఇప్పుడు బెల్లు కొట్టడం ఏంది, ఆయన అరుస్తూ ఉంటే వీళ్ళు అరుస్తూనే ఉంటారు. ఎవరిని మాట్లాడనివ్వరు, ఎవరి అభిప్రాయం ఏమిటో చెప్పనివ్వరు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఓ పుచ్చలపల్లి సుందరయ్య, ఓ గౌతు లచ్చన్న, ఓ వావిలాల గోపాలకృష్ణయ్య ఇలాంటి నేతలంతా రాజకీయ సద్విమర్శలకు మారుపేరు. వారు సభలో ఉన్నంతకాలం ఎన్నడూ ఇంత రభస లేదు. మన నేతలకు పదవుల రాజకీయ వారసత్వమే వచ్చింది, కానీ ఆ విలువల వారసత్వం ఎవరికీ కించిత్ కూడా రాలేదు. అందుకే ఇలా ఇష్టానుసారం బెదిరింపులకు దిగుతున్నారు. అప్పట్లో సభ మొదలవుతోందంటే ప్రతిపక్షం ఏ ఆధారాలతో విరుచుకుపడుతుందో అని ప్రభుత్వానికి చెమటలు పట్టేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే లేవు. సభలో సభ్యులకు ఏమాత్రం కోపమొచ్చినా ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. ఇక మాటలతో ఏం చెప్తాంలే అనుకుంటున్నారేమో తెలియదు, కానీ మరికొందరు నేతలు ఏకంగా తమ చేతులకు కూడా పనులు చెప్తున్నారు. సభలో మైకు విరగొట్టిన వాడే మొనగాడన్నట్టు సభాస్థలిలో రెచ్చిపోతున్నారు. సభాధ్యక్షుణ్ణే అవమానపరుస్తున్నారు. పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయాన్ని యుద్ధభూమిగా మార్చేస్తున్నారు. డబ్బుతో ఓటు కొనకుండా ఓటు వేయడం అనేది కొద్ది రాష్ట్రాల్లో కేరళ ఒకటి ఉన్నది. రెండు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక మంచి సాంప్రదాయం సమాజంలో ఉంది. కాబట్టి కాస్త ఆలోచించేటువంటి ధోరణి, రాజకీయంలో నాయకులు ఆచితూచి మాట్లాడే ధోరణి, చట్టసభల్లో గౌరవప్రదంగా ప్రవర్తించే ధోరణి ఇవన్నీ ఉన్నాయి. కానీ కేరళలో కూడా దారుణంగా ప్రవర్తన జరిగింది. అంటే ఈవేళ ఈ దేశంలో చట్టసభలు ఎంత పేలమైపోయినా అర్థమవుతుంది. ఇలా సభలో గొడవ చేయటమే కాదు, తోటి సభ్యులపైన దాడులకు దిగుతున్నారు. తమ స్థాయిని మరిచి విజ్ఞతను విడిచి ఇలా నిండు సభలోనే అంతా చూస్తుండగానే బాహాబాహీలకు దిగుతున్నారు. కాక మొన్న కేరళలో జరిగినటువంటి ఘటన అది చాలా ఉచ్చ దశలో జరిగినటువంటిది. మరి ఆ హౌస్లోనే కొట్లాడుకోవడం, బలలు ఇచ్చుకోవడం, మన దగ్గర కూడా మరి అప్పుడప్పుడు మైకులు ఎరగొట్టడం ఇటువంటివి జరుగుతున్నాయి. నిన్న కేరళలో జరిగింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇలా సభలో రగడ చేయటం దాదాపు అన్ని అసెంబ్లీల్లోనూ సర్వసాధారణమైపోయింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలో అయితే ఏకంగా ముష్టి యుద్ధాలే జరిగాయి. గౌరవ సభ్యులు నెత్తురోడుతూ ఆసుపత్రుల పాలైన ఘటనలు చాలానే ఉన్నాయి. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు, ప్రజలకు మంచి చెడు తేడాని చెప్పాల్సిన నాయకులు, ప్రజల ఓట్లతో గెలిచి వారి డబ్బుతో పదవులను అనుభవిస్తూ జనం కోసం పనిచేయాల్సిన నాయకులు ఇలా చట్టసభల్లోనే కట్టుదాటితే ఇక వారిని ఏమనాలి? ఇలా విజ్ఞత మరిచి చట్టసభల్లోనే చౌకబారు మాటలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే వారిని ఏమని విమర్శించాలి?
ముందు మైకుంది కదా అని ఇష్టానుసారం నోరు జారితే అది ముందు ముందు ప్రజల్లోకి ఎలాంటి ప్రతికూల సంకేతాలు పంపిస్తుందో అన్న కనీస స్పృహ కూడా లేకుండా ఇలా స్థాయి మరిచి ఇంతలా దిగజారటం ఎంత సమంజసమో వాళ్లే ఆలోచించాలి. నేతలంతా తమ రాజకీయ అవసరాల కోసమే ఇలా నోరు పారేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నట్టు ఉంది పరిస్థితి. ఇలా స్థాయి మరిచి నేతలు చేస్తున్న విమర్శలు ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి. నేతలు రాజకీయంగా విమర్శలు చేసుకోవటం తప్పు కాదు. కానీ ఆ విమర్శల మాటున ప్రజలను ఇబ్బంది పెట్టడం, వారిని పరోక్షంగా దూషించడం మాత్రం సహేతుకం కాదు. ఇది వారి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.